మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో, దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే, పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే.
దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా, అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:8-19 వరకు. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ నై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ ఎద్దుకు తిరిగి పంపియున్నాను. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టము లేదు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్లు అతనిని చేర్చుకొనుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రోడ్డుపని ఉన్నావని నేను చెప్పనేలా. మొదటి సందేశంలో 1-7 వచనాలు మనం చదువుకున్నాము. దానిలో పౌలు పరిచయ వాక్కులు చూచాం. తానేదో రెవరెండ్ అంటే పూజ్యనీయుడిగా చెప్పుకోలేదు. తాను ప్రభు యొక్క దాసుడు అని చాలాసార్లు చెప్పుకున్నాడు. ఎఫెసీ పత్రికలో 2-3 పర్యాయాలు క్రీస్తు ఖైదీ అని చెప్పుకున్నాడు. అంటే సువార్తను బోధించినందుకు చెరసాలకు వెళ్ళాడు. దానిని తాను సిగ్గుగా చెప్పుకోక అతిశయముగా చెప్పుకున్నాడు. యేసు ప్రభువు నా పాపాల కొరకు సిలువలో బలి అయిపోయాడు. ఆ ప్రభువుని బోధించే ప్రక్రియలో నేను చెరసాలకు వెళ్ళాను అని చెప్పుకుంటున్నాడు. సేవకులందరూ ఇలా ఉంటే ఎంత మంచిదో. తెల్ల బట్టలు వేసుకున్నవాడు పరిశుద్ధుడా? అంటే తెల్లని రంగు మనల్ని పరిశుద్ధులుగా చేయగలదా చెప్పండి?
బైబిల్లో దేవుడు పదే పదే చెప్పాడు, నీవు మనుషుని పై రూపాన్ని చూస్తున్నావు సమూయేలు, నేను హృదయ అంతరంగాన్ని చూస్తాను. బాహ్య రంగును బట్టి నేను ప్రతిఫలం ఇవ్వను, హృదయములో ఉన్న దీనత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. సో నేటి బోధకులు ఎంతోమంది రెవరెండ్ అని పిలుచుకుంటారు, వారు నరకపాత్రులు. మనం ఎవరము ఆరాధింపదగిన వారము కాకూడదు. దేవునికి చెందాల్సిన ఆరాధన మనము దొంగిలిస్తే మనమే సాతానులము. లూసిఫర్ సాతాను అనుకున్నాడు, నన్ను దేవునితో సమానునిగా చేసుకొందును అనుకున్నాడు. మనము దేవునితో సమానునిగా చేసుకుంటామని అనుకుంటేనే వెంటనే మనము పైనుండి కిందకు పడగొట్టబడతాం, పడిపోయినట్టు. కానీ దేవుడు మనలను హెచ్చించున్నట్లు మనము దీనులుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏమన్నాడు? నేను రెవరెండ్ అన్నాడా? నో. నేను ఒంగోని ఆయన చెప్పుల వారు షూలేసి విప్పడానికి కూడా ఐఎమ్ నాట్ వర్ది, నేను పాత్రుడను కాను. అందుకనే బైబిల్ అతని గురించి సాక్ష్యం ఇచ్చింది, స్త్రీలు కనిన వారిలో అలాంటి వ్యక్తి ఎవరూ పుట్టలేదట. నీవు నేను ఎంతటి వారము మనల్ని మనం గనపరుచుకోవడానికి? అయినా భక్తి తాత్పర్యం అంతా ఏంటంటే ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గబడాలి. తక్కెడలో ఒకవైపు తగ్గితేనే మరోవైపు పెరుగుద్ది. నీవు నేను ఎంతగా తగ్గించుకుంటామో అంతగా మన ప్రభువు హెచ్చింపబడతాడు. సో పౌలు వంటి వ్యక్తే అంత గ్రహింపు ఉన్నవాడే నేను ప్రభువు దాసుడను, నేను క్రీస్తు ఖైదీని, ప్రభువు చేత పట్టబడ్డాను అని తగ్గించుకొని చెప్పినప్పుడు, బతిమాలుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన కంటే బోధకులు ఎవరన్నా ఉంటారా? పౌలు అన్నాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అని తగ్గించుకున్నాడు. వీళ్ళేమో పరిశుద్ధరావు అని పేరు పెట్టుకుంటారు, చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏది మంచిది చెప్పండి? పాపులమని అనుకుంటే మంచిదా, నీతిమంతుణ్ణి అనుకొని పాపం చేస్తే మంచిదా? అందుకని సుంకరి పరిసయ్యుని గురించి ఎప్పుడు చెప్తుంటాను. పరిసయ్యుడేమో గొప్పలు చెప్పుకుంటున్నాడు, నేను దశంభాగం ఇస్తున్నాను, నేనంటే ఏంటి అనుకున్నావు, ఉపవాసాలు ఉంటున్నాను, బోధలు చేస్తున్నాను, సంఘ పెద్దను నేను అన్నాడు. ఏడ్సేవపా అన్నాడు దేవుడు. కానీ ఆకాశము తట్టు కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన, జెన్యూన్ ప్రేయర్ చేశాడు. ఆ దీన ప్రార్థన అతన్ని నీతిమంతునిగా చేసింది. నేనేం చేశాను, నేనేం పాపం చేశాను అంటే, నీవు పాపం చేసినా చేయకపోయినా నీవు పాపివి, నువ్వు ఒప్పుకో నేను పాపినని. నా ఆలోచనలు మంచివి కాదు, ఎన్నో తప్పిదాలు చేశాను, శిక్ష ఉంది నాకు, కానీ నన్ను క్షమించు, నేను మారతాను అని ఒక్క పశ్చాత్తాప ప్రార్థన చాలు, దేవుడు నీ జీవితాన్ని మార్చి నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. పౌలు ఎంత మంచివాడో. ఫిలెమోనేమో భక్తునికి ప్రియుడు, జత పనివాడు. 2వ వచనంలో సంఘమునకు శుభమని చెప్పి రాస్తున్నాడు, అంటే వాళ్ళకు రాసినవి మనకు కూడా వర్తిస్తాయి. 3వ వచనంలో తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపా సమాధానము వస్తుంది. ఆస్తి ఐశ్వర్యాలు ఆరోగ్యం కాదు వచ్చేది, కృపయు సమాధానం. ఇవి అడగండి, దేవుడిస్తాడు. ఆస్తి ఐశ్వర్యాలు స్వస్థతలు అడగండి, ముందు వీటిని సంపాదించుకుంటే వాటిని అడగకుండానే దేవుడు మనకు ఇస్తానని చెప్పాడు. ఇద్దరున్నారు మనకి, ఒక ఆయన తండ్రి అయిన దేవుడు, మరొక ఆయన కుమారుడైన ప్రభువు. యేసు ప్రభువే అన్నాడు, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు ఉన్నాము, వీఆర్ టూ అండ్ టుగెదర్, మేమిద్దరము. సో ప్రజలారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అది సరిపోదు, ఆయన పంపిన ఆయన కుమారుడైన మెస్సీ అయిన నా వైపు మీద కూడా విశ్వాసము ఉంచండి. కానీ ఒక సందర్భంలో ఆయన చెప్పాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అన్నాడు.
ఏకము అంటే ఐక్యముగా ఉన్నాము అని. సో దేవుణ్ణి స్తుతించాలి యేసుక్రీస్తు నామములో. అందుకనే పౌలు ప్రతి పత్రికలో తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుడైన క్రీస్తు నుండి మీకు శుభములు అని ఇద్దరిని ప్రస్తావిస్తున్నాడు. మరి ఈ జ్ఞానం బైబిల్ చదివే బోధకులకు ఎందుకు ఉండదు? ఆయనే ఈయన అని చెప్తున్నాడు, కానీ ఈయనేమన్నాడు, నేను ఆయన వంటి వాడును కాను, ఆయన నాకంటే గొప్పవాడని చెప్పాడు యేసు ప్రభు. వీళ్ళు మాట్లాడే వాటికి ఆధారాలు లేవు, కానీ దేవుడున్నాడు, యేసుక్రీస్తు. వారి యొద్ద నుండి మనకు వచ్చేది లోక సంబంధమైన లబ్ధి కాదు, కృపయు సమాధానము. ఇక ఫిలిమోను గురించి చెప్తూ అతను ప్రేమ గలవాడని, ప్రభు ఎడల పరిశుద్ధుల ఎడల ఎంతో విశ్వాసము కలిగి ఉన్నాడని అభినందిస్తున్నాడు. గనుకనే పౌలు అలాంటి వారి విషయమై ప్రార్థనలు చేస్తున్నాడు. 4 నుండి 6 వచనాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అయితే సంఘములో ఆ శ్రేష్టమైన వరాలు కలిగిన వారు ఉన్నారట. వారు ఆ వరాలను అనుభవపూర్వకముగా ఎరిగిన వారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇతరులు నీకున్న విశ్వాసమందు పాలివారవ్వాలి. పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందాలి, అట్టి ప్రేమను కలిగి ఉండు అని చెబుతున్నాడు. అసలు ఈ సందర్భం ఏంటంటే, ఫిలెమోను ఒక మంచి భక్తి గలవాడు. అతని భార్య, అతని కుమారుడు కూడా సంఘ సభ్యులు. అతని ఇంటి వద్ద ఒక సంఘము ఉన్నది. అందరూ అక్కడ కూడుకుంటున్నారు. వారు ధనవంతులు. వారి దగ్గర చాలామంది పనిచేసేవారు ఉన్నారు. ఆ పనిచేసే వారిలో ఒకతను అతని సొత్తును దొంగిలించాడు. వెంటనే ఈ ఫిలెమోను కంప్లైంట్ ఇచ్చాడు, పోలీస్ కంప్లైంట్. పోలీసులు అతను తీసుకువెళ్ళి జైల్లో వేసేశారు. అతని పేరు ఓనేసిము. చెప్పండి. ఆ జైల్లో వేసినప్పుడు ఆ జైల్లో అప్పటికే పౌలు కూడా అక్కడ ఉన్నాడు. ఇతనేమో దొంగతనం చేసి జైలుకి వచ్చాడు, పౌలేమో కూనీ చేసి వచ్చాడా? సువార్త ప్రకటించి జైలుకి వచ్చాడు. వీళ్ళిద్దరూ కూర్చున్నారు. పౌలు దైవ సేవకుడు గనుక, సువార్తికుడు గనుక, పాపము చేసి పట్టుబడి వచ్చిన అతనికి సువార్త చెప్పాడు. అతను సువార్త వినడం వల్ల అతను మార్పు చెంది రక్షణ పొందాడు. ఇప్పుడు అతని శిక్షాకాలం అయిపోయింది. అతను బయటికి వెళుతున్నాడు. అతడు అన్నాడు, నేను దొంగననే ముద్ర వచ్చింది నాకు. నా యజమాని నన్ను కక్ష తీర్చుకుంటాడేమో, నాకు మళ్ళా పని ఇవ్వడేమో, నేను భయపడుతున్నాను పౌలా, నేను నీ దగ్గరే ఉండిపోతాను, ఎక్కడికి వెళ్ళను అని అన్నాడు. అయితే పౌలు జైల్లో ఉండే ఒక ఉత్తరం రాస్తున్నాడు. యజమానుడైన ఫిలెమోను, నీ దగ్గర పనిచేసి దొంగగా ఉండి దొంగిలించి జైల్లోకి వచ్చినవాడు ఇప్పుడు నా వాక్యము విని మారాడు. అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను, అతన్ని చేర్చుకో. నీవు ప్రేమ గలవాడవని విన్నాను, నీవు విశ్వాసము గలవాడవని విన్నాను, నీకు దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడని విన్నాను. అవి మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించడానికి కాదు. ఆ వరాలు మీ శత్రువులను కూడా ప్రేమించడానికే ఆ వరము ఇవ్వబడింది. నీ ఎడల అపరాధము చేసినా కూడా అతన్ని క్షమించి చేర్చుకో. నీవు నేను కూడా ఘోరమైన పాపులమే కదా. అలా ఉండినప్పుడు కూడా ప్రభు మన కొరకు చనిపోయాడు కదా. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమా 5. ప్రభు ప్రేమను చూపిస్తూ ఆ మార్పు చెందిన దొంగను నీవు మరలా చేర్చుకో. నా మాట విను, నిన్ను బ్రతిమలాడి అడుగుతున్నాను. అతడు మునుపటి వలె లేడు, అతను ప్రయోజనకరమైన వాడు అయ్యాడు అని పౌలు సిఫారసు చేస్తూ ఒక ఉత్తరాన్ని రాశాడు. ఈరోజు మనం దాని గురించి ఆలోచన చేద్దాం. 8వ వచనంలో యుక్తమైన దానిని గురించి పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. దేని గురించి?
యుక్తమైంది అంటే ఏంటి? మంచిది. ఒక మంచి విషయాన్ని గురించి నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటి ఆ యుక్తమైంది అంటే 4వ వచనంలో నీవు కలిగి ఉన్న ప్రేమ విశ్వాసము క్రియల్లో చూపించు. దేవుణ్ణి నమ్ముకున్నానంటున్నావు కానీ నీ క్రియల్లో ఆ ప్రేమ లేదు. వాడిని రానే జైలు నుంచి వాడిని చంపేస్తాను. ఇంతగా నమ్మితే వాడింత ద్రోహం చేస్తాడా? ఇస్కరియోతు యూదాలాగా నన్ను నమ్మించి మోసం చేశాడు వాడు అని అంటున్నాడు. పౌలు అన్నాడు, వాడు మారకపోతే నీవు కోపం చూపించొచ్చు, కానీ ఇప్పుడు నా వాక్యం వల్ల ఏమయ్యాడు? మారాడు, ప్రయోజకుడయ్యాడు, విశ్వాసి అయ్యాడు, నాకు ప్రియమైన వాడు అయ్యాడు. తాను ఇప్పుడు దొంగగా ఉండక ఇంకా నాకు ఇస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. గనుక నీవు ప్రేమ విశ్వాసం అంటున్నావే, నిన్ను ప్రేమించిన వారిని నీవు ప్రేమించడం అది విశ్వాసం, ప్రేమ కాదు. నిజంగా నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే ఆయన చెప్పినట్లు చెయ్యి. నువ్వు నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రభు చెప్పినట్లు చేయి. చదవండి, ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43 నుండి. మీరు కూడా దేవుని కుమారులు అవ్వాలంటే 44వ వచనం చూడండి. మీ పొరుగువారిని మీరు ప్రేమించడం మీకు తెలుసు, కానీ మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు నేను చెప్పున్నదేమనగా లవ్ యువర్ ఎనిమీస్. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. 46లో మిమ్మును ప్రేమించు వారిని మీరు తిరిగి ప్రేమిస్తే మీకేం ఫలం ఉండదు. మీ చుట్టాలకు పెట్టి వాళ్ళేమో బూర్లు పంపిస్తే మీరు గారెలు పంపి తిరిగి వెనక్కి ప్రేమించారు కాబట్టి మేము ప్రేమిస్తామని చెప్పుకుంటే మీకే ప్రతిఫలము ఉండదు. కానీ మీరు ఫలము పొందాలంటే శత్రువులను కూడా ప్రేమించండి. ఓ ఫిలేమోను, నీ ఎడల ద్రోహము చేసిన వ్యక్తిని మళ్ళా నీవు ప్రేమించు, అదే భక్తి. క్షమించు, ఓర్చుకో, ఇతరులు మారడానికి అవకాశం ఇయ్యి. యేసు ప్రభుని చూడు, తనను పొడిచే వారి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో తెలియక చేశారు గనుక వీరిని. మనల్ని కొట్టిన వారిని మనం అలా క్షమించగలమా? అలా క్షమించడమే భక్తి. ఏదో చందాలు ఇవ్వడం కాదు, బియ్యం బస్తాలు మందిరానికి వేయడం కాదు, లేదా మీ తోటలో పండిన ఫలమును తెచ్చి ఇవ్వడం కాదు. భక్తి అంటే శత్రువుని కూడా ప్రేమించగలగడమే. పౌలు భలే మొదలు పెట్టాడు. ఓ ఫిలేమోను, నీ గురించి విన్నాను, నీవు చాలా ప్రేమ గలవాడు. ఓ ఫిలేమోను, నీకు దేవుడి మీద ఎంతో విశ్వాసం ఉన్నది. మీకు మీ ఇంట్లో ఉన్న సంఘానికి అనేక వరాలు ఇవ్వబడ్డాయి, మంచిదే. కానీ నీకు హాని చేసిన వ్యక్తిని నీవు ప్రేమించలేకపోతున్నావు. ప్రభు చేసినట్లు చెయ్యి అన్నాడు. ఇక మత్తయి సువార్త 5:48లో తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నట్టు మీరు కూడా పరిపూర్ణతలోకి రండి. ప్రేమ విశ్వాసము వరాలని చెప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని క్రియల్లో చూపించండి. ఆదివారం మందిరములో వచ్చే భక్తి కాదు. ఇంటికి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకున్న ఈ భక్తిని ప్రదర్శించడమే భక్తి. ప్రేమ అని పాటలు పాడడం కాదు, నేను విశ్వాసనే దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పడం కాదు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుడు చెప్పినట్లు చేయాలి. మీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది చచ్చిన విశ్వాసం అని చెప్పాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే ఫిలేమోను లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సంఘాల్లో. వారు ప్రొఫెషనల్స్, వారు చందాలు భలే ఇస్తారులేండి, వాళ్ళు సంఘ కార్యక్రమాలు భలే యాక్టివ్గా భలే చేస్తారులేండి, వాళ్ళు పాటలు భలే పాడతారు, సాక్ష్యాలు భలే చెబుతారు. లేనిదల్లా ప్రాక్టికల్గా
తనకు హాని చేసిన వారిని క్షమించాలనేసరికి వాళ్ళు ఫైర్ అయిపోతున్నారు, కోపముతో ఉద్వేగముతో ఊగిపోతున్నారు. కానీ ప్రభు అలా చేయలేదే. భక్తి అంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించుడు. నీవు తింటున్నావు, పాపం బీదలకు లేదు ఆహారము, నీవు తినే ఆహారంలో సగము తినడం మానేసి ఆ బీదల పోషణ కోసం ఇయ్యు అని చెప్పాడు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు, అప్పుడు నీవు జీవమును పొందుతావు అని చెప్పాడు. అందుకనే వాహనం మీద వెళ్ళే వ్యక్తి దారి పక్కన పడి ఉన్న అతన్ని చూచి అతనికి కావలసినవన్నీ ఇచ్చి వాహనం మీద అతన్ని ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళి ఏం కావాలో అవన్నీ ఇచ్చాడు. ప్రభు చెప్పాడు, నీవును వెళ్ళి అలాగు చేయము, అప్పుడు జీవించదవు అని. మీరు కొనుక్కున్న బండి మీద ఎవరినన్నా ఎక్కించుకున్నారా? లిఫ్ట్ అడిగిన వ్యక్తిని. మీరు కొనుక్కున్న వాహనము అవిటి వారికి ఉపయోగపడిందా ఏనాడైనా? నీవు రోజు వండుకునే గిన్నెలో ఏనాడైనా వేడివేడి ఆహారము ఎవరికైనా, భర్త లేని విధవరాలకు, తల్లిదండ్రులు లేని బిడ్డకు ఏనాడైనా నీవు పెట్టావా? ప్రభు అన్నాడు, నేను చలిగా ఉన్నప్పుడు నాకు కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చావు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారని ప్రభు శిష్యులతో అంటుంటే వాళ్ళు అన్నారు, నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, మేమెప్పుడు పెట్టామన్నారు. ప్రభు అన్నాడు, మిక్కిలి దీనులకు చేస్తే నాకు చేసినట్లే. సో పౌలు అడుగుతున్నాడు, ఫిలేమోను, అందరూ పాపులేనయ్యా, రాళ్ళు పట్టుకొని ఇసరడానికి సిద్ధంగా ఉండడం గొప్ప కాదు, నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించడమే దైవత్వము, అదే దేవుని పోలిక. నీవు క్షమిస్తావా? దేవుడు నమ్ముకున్నామని సంకలు కొట్టుకోవడం కాదు, దేవుడు చెప్పినట్లు నీవు చెయ్యాలి. ఫిలేమోను చాలా ప్రేమ గలవాడు పౌలు, విన్నాను నేను. ఏది ప్రేమ అంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం ప్రేమ, నీ ఇంటి వారిని ప్రేమించడం ప్రేమ, నీ ఇంటి వారికి నీవు వండి పెట్టడం ప్రేమ కాదు. అవతల తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతోమంది ఆకలితో ఉన్నారు, వాళ్లకు చూపించేది ప్రేమ. అలా చేస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది. నీవు 4 డబ్బులు పోగు చేసుకుని వండుకు తింటూ నీ పిల్లలకు పెడతావు, నువ్వు పెడితే ఎవరు పెడతారు? కాకి పిల్ల కాకి ముద్దని నీ పిల్లకు నువ్వు పెడుతూ ప్రేమ అనుకోకు. కానీ దీనులకు ఇచ్చేదే అది కౌంట్ చేయబడుతుంది అని చెప్పాడు. యుక్తమైన దానిని గురించి భక్తులు ఆజ్ఞాపిస్తున్నారు, వారు ఆజ్ఞాపించినట్టు మనం చేయాలి. పౌలు అన్నాడు, నాకు బహుధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. ఎందుకు ధైర్యము? నేను చెప్పేవన్నీ నీవు చేస్తావని నేను బహుధైర్యముగా ఉన్నాను అంటున్నాడు. అంటే వినేసి వెళ్ళిపోతావా అని అనుకోవట్లేదు. ఏమన్నాడు? నీకు రాసిన పత్రికలన్నీ నీవు వింటున్నావు, చదువుకుంటున్నావు, ఆ ప్రకారంగా చేస్తావనే ధైర్యము నాకు ఉన్నదన్నాడు. మరి నాకున్నదా ఆ ధైర్యం? మీరు వెళ్ళి చేస్తారని? బై ద వే, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ముందు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడండి. ప్రభు చెప్పాడు, నీవిచ్చే అర్పణ కానుక విడిచిపెట్టి వెళ్ళి ముందు సమాధాన పడి అప్పుడు ఇయ్యి, నీవు క్షమించకుండా నేను నిన్ను క్షమించను అని చెప్పాడు. సో శత్రుత్వము వద్దు, పగవారికి కూడా మనం మేలు చేసేటంత క్రీస్తు యేసు మనస్సును మనం తెచ్చుకోవాలని బైబిల్ చెప్తుంది. పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు ముందు, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. మళ్ళా వెంటనే అంటున్నాడు, నా మీద జాలిపడు, నేను వృద్ధుణ్ణి కదా, పైగా నేను చెరసాలలో ఉన్నాను, ఇప్పుడు నేను ఖైదీని, పెద్ద వయసు వచ్చేసింది, నిన్ను నేను ప్రేమతో ప్రాధేయపడుతున్నాను, వేడుకొనుచున్నాను ప్రేమతో, నాకున్న అధికారాన్ని బట్టి ఇలా చేయి అని అంటున్నాను. కానీ ఏమన్నాడు? వేడుకొనుచున్నాను ప్రేమతో
అని ఓ పక్కన ఖండితంగా చెప్తున్నాడు, మరో ప్రక్కన ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాడు. ఒక పాపి రక్షణ కొరకు పౌలు ఎంత పాటు పడుతున్నాడో చూడండి. మనకేదైనా చిన్న కష్టం వస్తే, అయ్య బాబోయ్ నా వల్ల అవదండి, నేను రాలేనండి అని అంటాం. కానీ పౌలు పెద్ద వయసు వచ్చేసింది, ముసలోడు వృద్ధుడైపోయాడు. మరో ప్రక్కన చేయని పాపానికి తాను చెరసాలలో శ్రమ అనుభవిస్తున్నాడు. అట్టి శ్రమలో ఉండి కూడా ప్రక్కనున్న ఖైదీకి వాక్యం చెప్పి తనని రక్షణలోకి తీసుకువచ్చాడు. పులి ఎక్కడున్నా పులే. ఉప్పు అది చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రభు అన్నాడు, మీరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కదా, ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడడానికే కానీ దేనికి పనికిరాదు. కానీ మీరు లోకములోకి వెళ్ళి సారము గలవారుగా ఉండండి. మీ ఉప్పు సారము ఇతరులకు చూపించండి. దీపము ఎప్పుడు మంచం కింద పెట్టరు ఎవరును, దీపస్తంభం మీద ఎత్తులో పెడతారు. ఎందుకు? అందరికీ కనబడాలి. సో మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్టు, మీ జీవితం మారిపోయినట్లు అందరికీ తెలిసేలా మీరు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి అని చెప్పాడు. సో పౌలు ఈ హెచ్చరికలన్నీ వారికి ఇస్తున్నాడు. తన కోసం తాను వేడుకోక ఇతరుల రక్షణ కోసం పౌలు పాటుపడుతున్నాడు. పౌలు జైలుకి ఎందుకు వెళ్ళాడు? సువార్త చెప్పినందుకు. సువార్త చెప్తే తనకేమి మేలు ఉండదు, దెబ్బలే. కానీ ఇతరులు రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో ఆ పనిని తాను చేస్తున్నాడు. ఈరోజు అపోస్తులైన పౌలు గురించి మనం ఒక స్టడీ చేద్దాం. ఓకే, మొదటి వచనంలో ఆయన పేరేంటి? క్రీస్తు యేసు ఖైదీ. మనము కూడా క్రీస్తు చేత పట్టబడిన వారుగా, బందీలుగా మనం ఉండాలి. బందీలుగా ఉండడం అంటే నాకు లోకముతో ఏ పని లేదు, అరెస్ట్ అయిన వాడు పోలీస్ చెప్పినట్టే ఎలా చేస్తాడో అలా నేను ప్రభు చెప్పినట్లే చేస్తాను అనుకోవాలి. 4వ వచనంలో ఇతరుల ప్రేమ విశ్వాసమును గూర్చి విన్నాడు. విని వారి కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చేస్తాడు. మనం కూడా ఇతరుల భక్తిని గూర్చి తెలుసుకోవాలి. వారు ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారు, వారు భక్తిలో ఎలాంటి కష్టాలు పడ్డారు అని ఇతరుల బయోగ్రఫీ మనం తెలుసుకోవాలి. లైఫ్ స్టడీ చేయాలి. భక్తుల గురించి మనం వినాలి. విని వారి కోసం ప్రార్థన చేయాలి. దేవునికి ఎప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. 6వ వచనంలో ఇతరులను భక్తిలో తాను ప్రోత్సహిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ప్లీజ్ అంటున్నాడు, ఐ బెగ్ యూ అంటున్నాడు. మిమ్మల్ని అడుక్కుంటున్నాను, వేడుకుంటున్నాను. మీరు మనస్పర్ధలతో ఉండొద్దు, ఐక్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి, విధేయులుగా ఉండండి, గొడవలు పడొద్దు అని వేడుకుంటున్నాడు. ఎంత మంచి భక్తుడు! ఆయనకు అవసరమా ఈ బాధ అంతాను? కాదు. కానీ దేవుని ప్రేమతో తాను అలాగూ చేస్తున్నాడు, ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఓ ప్రక్కన ఓనేసీమును మార్చాడు జైల్లో ఉండే. మరో ప్రక్కన ఫిలేమోనుకు ఉత్తరం. మీరు ఎప్పుడైనా మీ చేతులతో ఉత్తరం రాశారా? బోల్డ్ రాశారు. అవన్నీ ఉత్తరాలు ఏంటంటే డబ్బులు గొడవలు, అది ఇలాగ అందరు నన్ను, దాని ఇంటికి వెళ్ళకో, పనికి మాలిన మెసేజ్లు, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ టూ, ఇలాంటి మెసేజ్లు కొట్టుకుంటారు. కానీ ఇలాంటి పత్రికలు రాయరు. జైల్లో ఉన్నా కూడా తన ప్రభావాన్ని తాను చూపిస్తాడు. మనం కష్టాల్లో ఉండి కూడా మనము దేవుని పనిని ఆపకూడదు. 7వ వచనంలో ఇతరుల ప్రేమను, విశ్వాసాన్ని చూచి ఏం పొందుతున్నాడు? ఆనందము, ఆదరణ. చెప్పండి, ఏమేం పొందుతున్నాడు? మనం పొందాల్సింది ఆరోగ్యము, అభివృద్ధి కాదు. కష్టాల్లోనే, శ్రమల్లోనే ఆనందమును, ఆదరణయు పొందాలి. పౌలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన వాక్యము విని ఫిలేమోను, ఓనేసిము వీళ్ళు మార్పు చెందుతున్నారని ఎంతో ఆనందాన్ని, ఆదరణను పొందుతున్నాడు.
మీకు ఆనందం ఇచ్చే సంగతి ఏంటి? బిర్యానీయా? మీకు నిజంగా సంతోషం ఇచ్చే విషయం ఏంటి? మీ పిల్లలందరూ పండక్కి ఇంటికి వస్తేనా? ఒక వ్యక్తి మార్పు చెందితేనే పరలోకమందు సంతోషం కలుగుతుందట దూతల ఎదుట. పౌలు కూడా ఈ ఒనేసిము, ఫిలెమోను వారి గురించి ఎంతో ఆనందాన్ని, ఆదరణను పొందుతున్నాడు. 8వ వచనంలో పౌలు బహుధైర్యముగా యుక్తమైన దానిని గూర్చి ఆజ్ఞాపిస్తున్నాడు. ఫిలెమోను గొప్ప ధనికుడు, అతని దగ్గర చాలామంది పని చేస్తూ ఉన్నారు. అలాంటి ధనికుడైన వ్యక్తిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమండి, ధనికులను మనం ఆజ్ఞాపించగలమా? భయం వేస్తుంది. ఒక పోలీసు ఆఫీసరు వచ్చారనుకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని అనగలమా? ఎందుకంటే వాళ్ళు మతప్రచారం చేస్తున్నారు రా అంటాడు పోలీస్ స్టేషన్కి. భయం. ఒక ఎమ్మెల్యే గారికి సువార్త చెప్పగలమా? చెప్పలేం. భయం. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు కులములోండి వెలేస్తారేమో, మనకెందుకు వచ్చిన గొడవలే, ఆ పని పాస్టర్ గారు చూసుకుంటారు, మనం ఎందుకు చెప్పాలి, అలా అని ఎప్పుడు అనుకోకూడదు. పౌలు ఎంత ధైర్యంగా ఆజ్ఞయిస్తున్నాడు. ఏ ఫిలెమోను, నీవు భక్తి అన్న అది భక్తి కాదు. నీకు కీడు చేసిన వారిని కూడా క్షమించడమే భక్తి. ప్రార్థనలు చేయడం కాదు, ఉపవాసాలు ఉండడం కాదు, ఏదో చందాలు ఇవ్వడం కాదు. భక్తి అంటే నీ శత్రువుని కూడా ప్రేమించడమే. వెళ్ళే పరలోకం వెళతారు. ఎగిరెగిరి పడి వాళ్ళు పరలోకం వెళ్ళరు. విర్రవీగేవారు పరలోకం వెళ్ళరు. దేవుడు వారిని చెదరగొడతాడు, గర్విష్ఠులను. నీవు కూడా పాపివే కదా. పౌలు, నేను కూడా హింసకుడను, దూషకుడను, హానికరుడను, నన్ను క్షమించాడు ఆ దేవుడు, ఆ ప్రభు. నువ్వెందుకు క్షమించవు? ప్రేమ విశ్వాసం అంటున్నావు, మరి నీవెందుకు ప్రేమ చూపించవు? నేను నీకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే యుక్తమైన దాన్ని నీవు చెయ్యి అన్నాడు. మరి మీరు బహుధైర్యముగా సువార్త చెప్పగలరా? ఎందుకు భయపడాలి? నరకములో నశింపచేసే దేవుడికి భయపడాలి కానీ శరీరానికి హాని చేసే మనుషులకు ఎప్పుడు భయపడనక్కరలేదు. అవకాశం వస్తే ఎంతటి వాడికైనా దేవుడి గురించి చెప్పేయడమే. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించురట. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? పౌలు మనకు నేర్పే పాఠం అదే. తర్వాత చూడండి 9వ వచనంలో, తాను వృద్ధుడైన ఖైదీగా ఉన్న ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు. అంటే తన శ్రమలను చూచి తాను కృంగిపోలేదు. తాను పత్రిక రాస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని జైల్లో వేస్తారనుకోండి, మీరు అఘోరిస్తారా లేక పక్కనున్న వారికి సువార్త చెబుతారా? మిమ్మల్ని దేవుడు కష్టాల్లో ఉంచాడు అనుకోండి, కొంతకాలం మీరు కష్టాల్ని సహించుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలరా? దేవుణ్ణి వదిలేస్తారా? ఆయన పక్కన వృద్ధుడైపోయాడు, మరో పక్కేమో ఖైదు అనుభవిస్తున్నాడు, బంధకాలు అనుభవిస్తున్నాడు. అయినా సరే తన పని తాను చేయడం మానలేదు. మనం ఎప్పుడు సాక్షిగా ఉంటూనే ఉండాలి. కష్టాలు వచ్చినా, పెద్ద వయసు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. సాకులు చెప్పకూడదు. పౌలు సాకులు చెప్పాలంటే బోల్డ్ అన్నీ ఉన్నాయి. మాకు సాగదండి, మేము పెద్దోళ్ళం అయిపోయామండి, మేము నడవలేకపోతున్నాం. నీ ఊరంతా తిరుగుతాకి నీకు ఆ కాళ్ళు నొప్పులు ఏమి ఉండవు, ఆ సువార్త చెప్పడానికే నీకు కాళ్ళు నొప్పేట. సాకులు భలే రెడీగా పెట్టుకుంటారులేండి అందరూ. కానీ పౌలు ఎంత సమర్పణ కలిగిన వాడు. ఇబ్బందులో ఉన్నా తాను దేవుని పని చేస్తూనే ఉన్నాడు. 10వ వచనంలో, తాను బంధకాల్లో ఉంటూ ఒనేసిము అనే పాపిని కన్నాడు. ప్రసవ వేదనతో నేను కనిన నా కుమారుడు అని చెప్తున్నాడు. అంటే జైల్లో కూడా ప్రసవ వేదన అనుభవించాడు. అంటే తన సువార్త ప్రకటన వల్ల
జైల్లో ఉన్న తన తోడి ఖైదీని మార్చగలిగాడు. కష్టాల్లో ఉన్నవాడే అలాంటి పని చేయగలిగినప్పుడు సుఖంగా ఉన్న మనం ఎందుకు చేయలేము? అందుకనే దేవుని రాజ్యాన్ని దేవుడు పౌలుకి ఇచ్చాడు. మరి నీకు వద్దా? నిన్ను కదిలిస్తే నీవు కష్టాలే చెబుతావు, నిన్ను కదిలిస్తే నీవు అప్పులే చెబుతావు. కానీ పౌలు అవన్నీ పక్కన పెట్టి ప్రసవ వేదన వంటి శ్రమతో ఒక పాపిని నీతిమంతునిగా మార్చాడు. మరి నీ నోరు పెట్టి ఏనాడైనా సువార్త చెప్పావా? ప్రార్థన చేయగానే నీ కష్టాలే చెప్తావు కానీ దేవుడికి, దేవుడు ఎన్ని మేళ్లు చేసావో ఎప్పుడైనా లెక్కించావా నీవు? దేవుని కొరకు వాడబడడం గొప్ప విషయం. ఫిర్యాదులు చేయొద్దు, సాకులు చెప్పొద్దు. ఒక పాపిని కన్నాడు, తల్లి వలె ప్రసవ వేదన పడ్డాడు. నీవెవరినన్నా కన్నావా? పౌలు ఒనేసీమును కన్నాడు, పౌలు ఫిలేమోనును కన్నాడు, తిమోతిని కన్నాడు, తీతును కన్నాడు, ఎపఫ్రొదితును కన్నాడు, ఇంకా బోల్డ్ మందిని కన్నాడు. నువ్వెవరిని కన్నావు? వాక్యం అనే విత్తనాన్ని మనుషుల చెవుల్లో విత్తడం వల్ల వారు రక్షణ పొందుతారు. క్రూరుడే ఓనేసీము, దొంగే, గజ్జి దొంగే, యజమానికి ద్రోహం చేసిన వాడే. అలాంటి పాపిని పౌలు చెప్పిన వాక్యము చూపిన ఆ మాదిరి వల్ల కఠినాత్ముడు మారిపోయాడు. మరి నీ భర్తను నీవు మార్చలేవా? నీ పిల్లలను రక్షణలోకి తెచ్చుకోలేవా? ఏది నీ మాదిరి జీవితం? 12వ వచనంలో ఒక పాపిని, ద్రోహిని, దొంగను ఏమని పిలుస్తున్నాడు? చదవండి. నా ప్రాణము వంటి వాడు అని ప్రేమిస్తున్నాడు. మీరు ప్రేమించగలరా? ద్వేషిస్తారా? మీ చెంచా కాకి పట్టుకెళ్ళి అవతల వాళ్ళ దొడ్డిలో వేసింది, నీవేమో నా స్పూన్ ఉండాలి, ఏది ఏదని చూసుకుంటున్నావు. అప్పుడు అమ్మ ఇదిగో మీ స్పూన్ ఇక్కడ ఉందని ఆమె ఇచ్చింది. అప్పుడు నీవు మొదలెడతావా? ఎదుటోళ్ళు వస్తువులే కావాలి దీనికి. అయ్యో అయ్యమ్మా నేను తీసుకోలేదమ్మా, ఎలా వచ్చిందో మరి, కాకి పడేసిందో ఏమైందో, ఇది మీదా అని అడుగుతున్నాను. ఇది పోయి ఎంతకాలం అయిందో తెలుసా? ఇన్ని రోజులు వాడుకొని ఇప్పుడు ఇస్తావా? నేను చూసిన మూలానే. దీని పేరేమో దేవుడి పేరు, నోటి నిండానేమో బూతు మాటలు. వీళ్ళు పరలోకం వెళ్తారనుకున్నారా? వాళ్ళని చూసి దబ్బని తలుపేసేస్తాడు దేవుడు. కానీ పౌలు ఒక పాపిని, ద్రోహిని, దొంగను ప్రాణము వంటి వాడుగా ప్రేమిస్తున్నాడు. నీ బిడ్డను నువ్వు ప్రేమించడంలో ప్రతిఫలం ఏమీ ఉండదు. నీ ఎడల ద్రోహం చేసిన వారిని, పాపి అనుకున్న వారిని, దీనులను, అల్పులను ప్రేమిస్తేనే ప్రతిఫలం వస్తుంది నీకు. ఎంత మంచి తాత్పర్యమో చూడండి. మీరెవరినన్నా అనగలరా నీవు నా ప్రాణము అని? ఒక పాపిని, ఒక దీనురాల్ని, ఒక దొంగను, ఒక చెడ్డ పేరుతో ఉన్న వ్యక్తిని, ఒక దోషిని నీవలా అనగలవా? ఐ లవ్ యూ అని, నేను నిన్ను ప్రేమిస్తాను, నీకేం కావాలో ఇస్తానని అనగలవా నీవు? నిజంగా మారిన వాళ్ళు ప్రవర్తన ఇలా ఉంటుంది. మారినట్టు నటించేవారే పోట్లాడుతూ ఉంటారు, కసురుకుంటూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. ఇక నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి? ప్రాణము వంటి వాడట ఆ దొంగ. అంటే మార్పు చెందిన మూలన అలా ప్రేమిస్తున్నాడు. నీకెవరైనా ఉన్నారా ప్రాణము వంటి వారు? 12వ వచనంలోనూ ఏ స్థలములో పాపిగా ఉన్నాడో ఆ చోట నీతిమంతుడిగా తిరిగి పంపిస్తున్నాడు. నీవెవరినన్నా మార్చావా? కనీసం నీ భర్తను మార్చుకోగలిగావా? నీ భార్యను, నీ బిడ్డను మార్చుకోగలిగావా? పనికి మాలిన కవులు చెప్పడం కాదు. నీ ముందు నీ కూతుర్ని నీవు మార్చుకో, నీ కొడుకుని మార్చుకో, నీ అల్లుడిని మార్చుకో, నీ కోడలను మార్చుకో. ఆ తర్వాత ఊర్లోకి వెళ్ది. కానీ ఓనేసిము, నీవు దొంగవనే ముద్ర వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు నా మాట విని. ఇప్పుడు ఒనేసిమును జైల్లో నుండి నీతిమంతునిగా, ప్రయోజకుడిగా పంపిస్తున్నాడు పౌలు. నీవు నీ పిల్లల్ని నీతిమంతులుగా పంపగలవా బయటకు? అది నీదే బాధ్యత.
నా భార్య రక్షణ బాధ్యత, నా పిల్లల రక్షణ బాధ్యత నాది, నీ కుటుంబీకుల రక్షణ బాధ్యత నీదే. ఇక 13వ వచనంలో తాను సువార్త కొరకు బంధకాల్లో ఉన్నాడు. 13, 14 వచనాల్లో పరిచారము చేయించుకొనుటకు అతన్ని ఉంచుకోలేదు. ఇతరుల దాసుని అతని సమ్మతి లేక నేను ఉంచుకోనను అంటున్నాడు. ఫిలిమోను, ఈ దొంగ మారాడు, నాకెంత పరిచర్య చేస్తున్నాడో, నన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు బాత్రూమ్కి, నా బట్టలు ఉతుకుతున్నాడు, నాకెంతో ఉపకారంగా ఉన్నాడు, నా దగ్గరే ఉంటానంటున్నాడు. కానీ ఈ వ్యక్తి నీ సేవకుడు కానీ నా సేవకుడు కాదు. అతడు నా దగ్గర నన్ను ఉంచుకుంటే నాకెంతో పరిచర్య చేస్తాడు, కానీ నీ సెలవు లేకుండా నీ పనివాడిని నా దగ్గర నేను ఉంచుకోవడం సబబు కాదు, నీ దగ్గరికే పంపుతున్నాను అన్నాడు. ఆహా, నీ పొరుగువాని దాసిని కూడా ఆశించొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. పౌలు పొరుగువాని దాసుణ్ణి ఆశించక తిరిగి యజమాని దగ్గరికి పంపిస్తున్నాడు. నీది కాని సొత్తును నీవెప్పుడు పెట్టుకోకు, అది నీకు కీడే. తాకట్టు సొమ్ము ఎప్పుడు దగ్గర ఉంచుకోవద్దు. ఎవరిది ఇవ్వాల్సింది వారికి ఇచ్చేసే, నిందారహితునిగా నీవు ఉండు. 15వ వచనం, దాసుని ప్రియ సహోదరుడిగా పిలుస్తున్నాడు. ప్రాణము వంటివాడు, ప్రియ సహోదరుడు. 16వ వచనంలో ఎంత మంచి భాష భావమో చూడండి. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు కొంతకాలము నిన్ను ఎడబాశాడు. ఈ దొంగగా ఉన్న ఇతను గురించి చెబుతూ, కొద్ది కాలము తప్పు చేసి జైలుకు రావడం మంచిదైంది, ఇప్పుడు నిత్యము నీ దగ్గర యోగ్యుడుగా నమ్మకస్తుడుగా ఉండడానికే దేవుడు ఇతన్ని ఈ చెరసాల గుండా నా దగ్గరకు రప్పించి ట్రైనింగ్ అయ్యాక నీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇదంతా నీ మేలు కోసం, నా మేలు కోసం, ఇతని మేలు కోసం అని వచ్చిన కష్టాల్ని దేవుని చిత్తం అనుకున్నట్టు తాను చెప్తాడు. 17వ వచనంలో సహోదర ప్రేమ నేర్పిస్తున్నాడు. ఏమన్నాడు? ఈక్వల్, మనందరం ఏ కులమైనా, ఏ మతమైనా, ధనికులమైన, బీదలమైన, భక్తులైన, విశ్వాసులైన మనందరం ఎవరము ఈక్వాలిటీ, వీఆర్ సేమ్. సహోదర ప్రేమను నేర్పిస్తున్నాడు. 18వ వచనంలో ఇతరులు చేసిన నష్టాన్ని తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. ఆహా, ఒక వ్యక్తిని రక్షించడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అతను ఏమైనా తప్పు చేస్తే నేను ఇస్తాను, మీరు అనగలరా? ఇతరుల అప్పు మీరు తీర్చగలరా? ఆహా, అవతల వాళ్ళు లాక్కు రాకపోతే చాలు. ఎంత మంచి భావం అండి. ఇతన్ని చేర్చుకో, నేను చేర్చుకొని, వాడు దొంగ, నన్ను ఎంతో అవమాన పెట్టాడు, లేదు నా మాట విని చేర్చుకో, నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నిన్ను బతిమాలుతున్నాను. అతను మారిపోయాడయా, చేర్చుకోవయ్యా. ఎంత నష్టం నేను ఇస్తానా నష్టం, నా పద్దులో రాయి. నేను చెరసాల్లోంచి రాగానే వాళ్ళు వెళ్ళిచ్చిన కానుకలు ఉంటాయి కదా, ఆ కానుకతో ఆ అప్పు నేను తీరుస్తానంటున్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి, ఒక వ్యక్తి ప్రేమ విశ్వాసం అని చెప్పుకుంటూ అలా ఉండట్లేదు కదా. విశ్వాసిని సన్మార్గంలో నడపడానికి పౌలు తన డబ్బు కూడా, మీ సమయాన్ని ఇవ్వగలరా, మీ డబ్బు ఇవ్వగలరా ఒక పాపి కోసం? తర్వాత 19వ వచనంలో ఆత్మ విషయంలో భక్తి నేర్పి రుణం ఉంచుకున్నానంటున్నాడు. ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తానులే అన్నాడు. మళ్ళా ఏమన్నాడు? ఇక నేను నీకు ఇవ్వక్కర్లేదు, నేను నీకు భక్తి నేర్పుతున్నాను గనుక నువ్వే నాకెంతో రుణపడి ఉన్నావు అని అన్నాడు. అంటే భక్తులు మనకు ఆత్మీయంగా మనలను బలవంతులుగా చేస్తుంటే ఆ రుణాన్ని మనం ఉంచుకోకూడదు. 20వ వచనంలో ఆనందము నెమ్మది కోరుకుంటున్నాడు. డబ్బు ప్రఖ్యాతి కాదు, ఏం కావాలి? కష్టాల్లో కూడా నాకు నెమ్మది కావాలి, వృద్ధాప్యంలో కూడా నాకు ఆదరణ కావాలి. మీరేం కోరుకుంటున్నారు? ఆస్తులా? ఏం చేసుకుంటారేంటి? మీరేం కోరుకుంటారు? పంతమా? నాకు ఆనందం కావాలి, దానికోసం నేను ఏదైనా భరిస్తాను, నాకు ఆదరణ కావాలని కోరుకుంటున్నాడు. మీరు ఏది కోరుకుంటే అదే మీకు వస్తుంది. ఇక లాస్ట్లో 21లో వారిని ఎరిగి నమ్మి వారికి వ్రాస్తున్నాడు. 22లో దేవుని వలన నీకు అనుగ్రహింపబడుదును
అని నమ్మాడు, నిరీక్షిస్తున్నాడు. పౌలు ఎంత మంచి భక్తుడో. నన్ను రమ్మని పిలవకు, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే దేవుణ్ణి అడుగు, దేవుడు పంపిస్తాడు నన్ను నీ దగ్గరికి అని అన్నాడు. ఎంత మంచి భావమో. దేవుడు నన్ను నీకు అనుగ్రహిస్తాడు కనుక దేవుణ్ణి అడుగు, ఐ వాంట్ టు సీ యూ సూన్ అని చెప్తున్నాడు. మనందరం పౌలు వలె ఉందాం, స్వార్థము లేకుండా బ్రతుకుదాం, సాకులు చెప్పకుండా జీవిద్దాం. పౌలుకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మనకును ఇచ్చునుగాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. వృద్ధుడను క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలు, ప్రేమను బట్టి నిన్ను వేడుకొనుచున్నాను, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుచున్నాను. క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నది. నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. పౌలు జీవితం మాకెంతో మాదిరిగా ఉంచినందుకు స్తోత్రాలు నాయనా. మేము ఎదుర్కొనే చిన్న చిన్న కష్టాల్లోనే మేము కృంగిపోయి సాకులు చెప్తుంటాం. చెరసాల్లో ఉన్న పౌలు బంధకాల్లో ఉండి కూడా, వృద్ధాప్యములో ఉండి కూడా పత్రిక రాస్తూ, తోటి ఖైదీని మారుస్తూ, పంతముతో ఉన్న ఉత్తరం రాస్తూ, ఫిలేమోనుకు బతిమాలుతూ ఆత్మలు రక్షించే పనిలో ఉన్నాడు. మేము కూడా అలాంటి పని చేయడానికి మాకు కృప చూపండి. మేము ప్రేమ, విశ్వాసము, వరములు కలిగి ఉన్నామని చెప్పుకునే వారం మాత్రమే కాక, మా విశ్వాసము, మా ప్రేమ క్రియల్లో చూపించే భక్తి మాకు నేర్పండి నాయన. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పాపదాస్యము శాపములో నైయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించేను.
దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవునెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవునెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.